ముందుగా అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నేను, బాబాయ్, అత్త వాళ్ళతో అయితే మత్స్యగుండం టెంపుల్‌కి అయితే వెళ్తున్నాను. మేము ఎలా వెళ్ళామన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పాడేరు అయితే వచ్చాము. పాడేరు నుంచి అరకు వెళ్ళే రూట్ అయితే తీసుకోవాలి. అలా స్ట్రైట్‌గా వెళ్ళాలి. ఫ్యూల్ ఫిల్ చేసుకోవడానికి అయితే బంక్ అయితే వచ్చాము. బంక్ అయితే ఖాళీగా లేదు. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎస్టీస్గా అలానే స్టార్ట్ అయిపోయాము. స్ట్రైట్‌గా వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళాక మనకి ఒక సెంటర్ అయితే వస్తుంది. ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. స్ట్రైట్‌గా వెళ్తే అరకువేల్ రూట్ వెళ్తాం. చూస్తున్నారు కదా స్టాచ్యూ. ఇక్కడ ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ అయితే ఉంటుంది. చూసుకొని స్లోగా వెళ్ళాలి. సో అక్కడ నుంచి అలా 5 km వెళ్తే మనకి ఇంకో సెంటర్ అయితే వస్తుంది. ఆ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి అయితే వెళ్తాం. టెంపుల్కి స్టార్టింగ్లో శ్రీ శ్రీ మత్స్యలింగ స్వామివారి దేవాలయం అని అయితే ఉంటుంది. సో ఎంట్రింగ్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం ఒకసారి ఎలా ఉందో. సో లోపలికి వచ్చాం. మా వాడైతే కొబ్బరికాయలు తీసుకొని అయితే రెడీగా ఉన్నాడు. లోపలైతే 3 షాప్స్ ఉంటాయి. 3 షాప్స్లో మనకి ఏమైనా కావాల్సినవి ఉంటాయి. కొబ్బరికాయలు ఉంటాయి, పసుపు కుంకాలు అనేవి ఉంటాయి. కింద షాప్కి అయితే చిన్నపిల్లలకి బొమ్మలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఉన్నాయి. దాని పక్క షాప్లో అయితే దేవుడు తాటలు ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. సో మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ అయితే నాగదేవత ఆలయం అయితే ఉంది, అది చూపిస్తాను మీకు. ఈ నాగదేవత ఆలయం అయితే ఇక్కడే వెలిసింది. చూస్తున్నారు కదా, పెద్దది, చాలా పెద్దది. చూడండి ఒకసారి, మీరు కూడా ఎవరైనా వచ్చి చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపల అయితే ఎలా ఉందో, అది గేట్ ఉంది కదా, అది ఎంట్రన్స్. అక్కడ మనకి టికెట్ అనేది చార్జ్ చేస్తారు. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఈ స్పేస్ చూస్తున్నారు కదా, ఈ స్పేస్ అనేది మనకి కొబ్బరికాయలు అయితే కొట్టుకోవడానికి. ఈ గజస్తంభం ఉంది కదా, ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తారు. మన వాళ్ళైతే దీపాలు అన్నీ వెలిగించారు, చూడండి ఒకసారి. సో ముందుకైతే చూపిస్తాను ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ బాబాయ్ అత్త వాళ్ళు అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంది కదా శివలింగం. ఈ శివలింగం అన్నది ఇక్కడ స్వయంభూ. ఇక్కడ ఎవరు ఇది పెట్టలేదు, చూడండి ఒకసారి. ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ గట్టి వచ్చి మీకు ఈ కోరికలింగం అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అదే కోరికలింగం. ఇప్పుడు ఆ కోరికలింగంలో మనసులో మనకు కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని ఆ రాయి అయితే 3 సార్లు లిఫ్ట్ చేయాలి, పైకి లిఫ్ట్ చేసి కింద పెట్టాలి. అలా చేస్తే మనకు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ వచ్చిన భక్తులంతా నమ్ముతారు. ఇప్పుడు కిందకైతే వెళ్దాం. మా బాబాయ్ రావడం అయితే ఇది ఫస్ట్ టైం అంట. చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాడు. కిందకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ అనేది ఎలా ఉందో, చాలా బాగుంది చూడడానికి. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు అయితే అత్త వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు చివరన, చూడండి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటే అవతల కొండకైతే వెళ్ళాలి మనం. సో అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు మత్యాలు అయితే చూస్తున్నారు. మత్యాలు అంటే ఏంటో మీకు తర్వాత చూపిస్తాను నేను.
అత్త వాళ్ళు మేమైతే ఈ కొండ అవతల వైపు వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాం అన్నది వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు ఆ దారి పక్కనే ఈ చెట్టు అయితే కనిపించింది. ఈ చెట్టు పేరు ఏంటంటే బిల్వపత్రం ఆకులు అంటారు. ఈ ఆకులు అయితే మనకు కావాలి, కొన్ని ఆకులు తీసుకుంటున్నాం. మనం వెళ్ళడానికి అయితే రోడ్ అయితే చాలా ఇరుగ్గా ఉంటుంది, చిన్న రోడ్డు. సో కిందకి వెళ్ళేసి మీకు వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. అది చూస్తున్నారు కదా, అది వ్యూ పాయింట్ లొకేషన్ అయితే ఇక్కడ. అక్కడికి వెళ్ళి చూస్తే వ్యూ అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మేమైతే ఈ చివరికి ఎందుకు వచ్చామంటే దీపాలు అయితే వదిలిపెట్టడానికి అయితే వచ్చాము. సో స్పేస్ అయితే చూసుకుంటున్నారు ఎక్కడ బాగుంటుంది అన్నది. దీపాలు ఎలా చేసుకోవాలి, ఎలా వదిలిపెడతారు అన్నది చూపిస్తాను. ముందుగా అయితే మనం గంగమ్మని అయితే చేసుకోవాలి. మా అత్త వాళ్ళు చేస్తారు, ఇప్పుడు చూపిస్తాను ఎలా చేస్తున్నారు అన్నది. ముగ్గు పెట్టారు, ముగ్గు పెట్టేసి పసుపు కుంకాలు అయితే పెట్టారు. ఆ చివర్లో ఉన్న అయితే మట్టితో పాటు గంగమ్మ అయితే చేసింది. ఎలా చేసినా పర్లేదు. సో వీటికైతే ఇప్పుడు పూజ చేస్తారు, ఎలా చేస్తారు అన్నది కూడా చూపిస్తాను మీకు. దీపాలు అయితే తయారు చేసుకుంటున్నారు. ముందుగా అటిడొప్ప, పువ్వులు, పసుపు కుంకాలు అయితే పెట్టారు. పెట్టేసిన తర్వాత నువ్వుల నూనె అయితే చాలా మంచిదంట. నువ్వుల నూనెతో అయితే చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, పువ్వులు కూడా కొంచెం పెట్టేసి అన్నీ చేస్తున్నారు. మొత్తానికి అయితే చేసుకున్న దీపాలను అయితే నీటిలో వదిలిపెడుతున్నారు. దీపాలు అనేవి నీటిలో ఎందుకు వదిలిపెడతారంటే కార్తీక మాసాల్లో చలి ఎక్కువ ఉంటుంది కదా, చలి ఎక్కువ ఉండడం వల్ల రోగాలు అనేవి చాలామందికి వస్తాయి. కాబట్టి ఇలా నీటిలో దీపాలను వదిలిపెడితే సమాజ క్షేమం కోసం అయితే ఇలా వదిలిపెడతారు నీటిలో దీపాలని. దీపాలను వదిలిపెట్టిన తర్వాత గంగమ్మకి అయితే మనం నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత మనం ఇందాక గంగమ్మకి పూజ చేసాం కదా, పూజ చేసుకున్న తర్వాత మా అత్త వాళ్ళు అయితే గంగమ్మ తలపైన నీళ్ళు అయితే వేస్తున్నారు 3 times. చూడండి ఒకసారి. సో ఇంతటితో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మేమైతే అందరం మత్యాలు అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీకు మత్యాలు అంటే ఏంటో చూపిస్తాను. సో మేము ఇందాక స్టార్టింగ్లోనే పలుకుల ప్రసాదం అయితే తీసుకున్నాము మత్యాల కోసం. సో ఈ మత్యాల కోసం ఈ పలుకులు అయితే వేస్తే, మత్యాలు అంటే చేపలు అనేవి వస్తాయి బయటికి. సో పేరైతే ఎలా వచ్చిందంటే ఇక్కడ మత్యావతారాన్ని ఎత్తాయి కాబట్టి ఇక్కడ మత్స్యగుండం అని అయితే పేరైతే వచ్చింది. చూడండి, చేపలు అంటేనే మత్యాలు. ఇక్కడ ఉన్న ఫిషెస్ని ఎవరు హంట్ చేయరు, ఏం చేయరు. సో మేమందరం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్కి. సో మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అన్నది కామెంట్